మా డాడీ కూడా నాతో ఎన్నిసార్లు చెప్పిండు అన్న, ఆ తురుకోడు ఇంట్లోకి వస్తుండు బిడ్డ, రావద్దంటే మీ అమ్మ వింటలేదు, నన్నే తిడుతుంది, మరి మీ అమ్మకేం సందు దొరుకుతలేదో మీ అక్కకేం సందు దొరుకుతలేదు అంటే నేనే మా డాడీని తిట్టిన, డాడీ నువ్వు అవన్నీ మాటలు మాట్లాడకు, నేను చెప్తున్నా డాడీ రాడుతీ, నేను మమ్మీకి కూడా చెప్తే నేను రాని అని బిడ్డ అని చెప్పేది. మా డాడీ ఎప్పటి నుంచో చెప్తుండే అన్న, వాడు ఇంట్లోకి వస్తుండే నాకు ఇష్టం లేదు వాడు రావడు, వాడు ఇంట్లోకి వస్తుండే నాకు ఇష్టం లేదు రావడం అంటే, డాడీ వదిలే డాడీ, వాళ్ళ సావు వాళ్ళు చేస్తారు డాడీ, వదిలే డాడీ, వాడు రాడు డాడీ, నేను మంచిగా చెప్తే ఇవన్నీ చెప్పిన. మా మమ్మీ అనేటామా ఈమెకి బాగా అలసిచ్చింది అన్న. ఆ రోజే మా అక్కని ఇంట్లోకి రానియకున్నా అయిపో, వాడిని ఇంట్లోకి వచ్చినప్పుడే ఈ బస్తోళ్ళన్నా కలిపి నువ్వు భర్త కాకుండా వీళ్ళందరితో ఎందుకు తిరుగుతున్నా, వీళ్ళు ఎవ్వరు ఇటు ఈమె సరిగ్గా రియాక్ట్ కాలేదు. నేను అసలు ఇడికి రానన్నా, నేను ఇక్కడ ఉన్నా అన్న, నేను పార్షిగుట్టలు ఉంటా, నాకు 2 పిల్లలు, నాకు వాళ్ళని చూసుకోవడానికే టైం సరిపోతుంది. నేను వీళ్ళేం పండుగలు చేయరు, పండుగలకు పిలిచి అంత పెద్ద మనుషులు కూడా కాదు వీళ్ళు. నేను ఎప్పుడు రానన్నా, ఎప్పుడో ఒకసారి చూడబుద్ధి అయితే ఉంటా, ఒక అర్ధ గంట 2 గంటలు ఉంటా, మళ్ళీ నేను మా ఆయనతో వెళ్ళిపోతూనే ఉంటాను. వీళ్ళకి నేను సంలాయించి గొడవలైన ప్రతిసారి 2కి సంలాయిస్తూనే ఉన్నా, కానీ వీళ్ళు ఏ రోజు ఇట్లా చేస్తారని అనుకోని కూడా అనుకోలే.